హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఫిలిం ఓజీ. దీని గురించి లేటెస్ట్ న్యూస్ అండ్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 50% షూటింగ్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ అనేవి జరుగున్నాయి. సో 4th షెడ్యూల్ వచ్చేసి జూలై మంత్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారు. ప్రొడక్షన్ వారు చాలా స్పీడ్గా షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటున్నారు. అండ్ ఈ మూవీ రిలీజ్ విషయానికి వచ్చేటప్పటికి దిస్ ఇయర్ ఎండ్కి ఈ మూవీ మనకి బిగ్ స్క్రీన్లో అయితే వస్తుంది. నెంబర్ 2, కార్తీ అప్కమింగ్ ఫిలిం జపాన్. ఈ మూవీకి సంబంధించి లాస్ట్ షెడ్యూల్ అనేది జరుగుతుంది కదా, అదైతే ఫినిష్ చేసుకున్నారు. మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ అనేది నౌ డన్ అయితే అయిపోయింది. మూవీలో ఇంకొంచెం ప్యాచ్ వర్క్ షూట్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందట, అది కూడా త్వరలోనే ఫినిష్ అయితే అయిపోతుంది. ఇంకా ప్రొడక్షన్ వారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ చేసేసారు. ఈ దివాళీకి బిగ్ స్క్రీన్లో ఈ మూవీ అనేది రిలీజ్ కానుంది. నెంబర్ 3, నాగశౌర్య న్యూ ఫిలిం రంగబల్లి. ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుమారో ఈవినింగ్ టైంలో యూట్యూబ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 4, కింగ్ ఆఫ్ కోతా. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ టీజర్ అనేది మహేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయితే కానుంది. జూన్ 28 ఈవినింగ్ 6 PM మనకి యూట్యూబ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 5, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చూస్తున్న ఫిలిం హనుమాన్ స్టారింగ్ తేజ సజ్జా. ఇదొక సూపర్ హీరో ఫిల్మ్గా మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో లేటెస్ట్ సోర్స్ అయితే వచ్చింది ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి. ఆగస్ట్ 25కి ఈ మూవీ డేట్ వచ్చేసి లాక్ అయితే చేయబోతున్నారంట. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ VFX వర్క్ అని జరుగుతుంది. సో ఇది ఫినిష్ చేసుకొని ఆగస్ట్ 25కి డేట్ని లాక్ చేద్దామని అయితే ఉన్నారు. సో ఇది కానీ లాక్ అయితే వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, హనుమాన్ ఫైర్ సింబల్తో. నెంబర్ 6, ది కేరళ స్టోరీ. ఇది ఎంత బ్లాక్ బస్టర్ ఫిల్మో మనకు తెలిసిందే. ఈ ప్రొడక్షన్ టీమ్ మేకర్స్ వారి నుంచి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నుంచి మరొక ఫిలిం అయితే వస్తుంది. దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్, టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అనేది రివీల్ చేశారు. మూవీ టైటిల్ బాస్టర్. 2024 ఏప్రిల్ 5కి బిగ్ స్క్రీన్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, ఆది పురుష్. ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి 10 days అఫీషియల్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. మనం ఆల్రెడీ 6 daysకి వచ్చిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. 410 CR+ వరకు 6 daysకి కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి. ఇప్పుడు 10 days పోస్టర్ అనేది రివీల్ చేశారు. సో ఈ 4 daysకి వచ్చేసి రోజుకి 10 CR లెక్కన వచ్చింది. టోటల్గా ఈ 10 daysకి 450 CR+ అయితే ఉంది. నెంబర్ 8, వెట్రిమారన్ అండ్ సూర్య గారి కాంబో ఫిలిం గురించి, అదే వాడి వాసల్. రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో వచ్చేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు ఈ మూవీ గురించి. విడుదల పార్ట్ 2 తర్వాత వాడి వాసల్ మూవీ అనేది బిగిన్ అయితే కాబోతున్నట్టు. అలానే వచ్చేసి ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్, CG వర్క్ అనేది లండన్లో జరుగుతున్నట్టు తెలియజేశారు. అలానే ఈ మూవీలో ఒక రోబోట్ని అయితే యూస్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ఎనిమెట్రానిక్ వర్క్ అనేది జరుగుతుందంట. ఈ ఎనిమెట్రానిక్ అనేది ఇందులో బుల్ అయితే ఉండబోతుంది కదా. సో ఆ బుల్ని స్కాన్ చేసి ఒక రియల్ రోబోట్గా కన్వర్ట్ అయితే చేయబోతున్నారు మూవీలో యూస్ చేయడానికి. నెక్స్ట్ నెంబర్ 9, ధనుష్ గారి ఫిల్మ్ వాడా చెన్నై 2. డైరెక్టర్ వెట్రిమారన్ గారు దీని గురించి కూడా ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. వాడా చెన్నై 2 అనేది ఫ్యూచర్లో 100% వస్తుంది అని చెప్పేసి తెలియజేశారు. అలానే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 2 కమిట్మెంట్స్, ఆ కమిట్మెంట్స్ ఏంటో మనకు తెలిసిందే. విడుదల 2 అయితే వస్తుంది అండ్ సూర్య గారి నుంచి వాడి వాసల్ మూవీ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోగానే వాడా చెన్నై 2 అనేది స్టార్ట్ అవుతున్నట్టు తెలియజేశారు. అలానే వచ్చేసి తలపతి గారితో ఫ్యూచర్లో ఒక మూవీ తీస్తున్నాను అని చెప్పేసి కూడా తెలియజేశారు. తలపతి గారు కూడా రెడీగా అయితే ఉన్నారంట. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న 3 ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోగానే తలపతి గారికి స్టోరీ నరేట్ చేసి మా కాంబో అనేది ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెంబర్ 10, ది కేరళ స్టోరీ. ఫ్రెండ్స్, ఈ మూవీ OTT ప్రీమియర్ అనేది ఆగిపోవడానికి ఒక రీజన్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ మూవీ OTT రైట్స్ అనేవి G5 దగ్గర ఉన్నట్టు మీకు చెప్పాను కదా. సో ప్రస్తుతానికి ఇప్పుడు G5 ప్లాట్ఫామ్ దగ్గర ఈ మూవీ OTT రైట్స్ అనేవి లేవు. బ్యాక్ అయితే వెళ్ళిపోయాయంట ప్రొడక్షన్ టీం వారికి. సో ఇంకా ఏరే OTT ప్లాట్ఫామ్ వారు ఈ మూవీని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదంట. మనకి థియేటర్స్లో వచ్చి మంచి సక్సెస్ అయితే అందుకుంది బాక్స్ ఆఫీస్ పరంగా. ఎందుకు OTT ప్లాట్ఫామ్ వారు
తీసుకోవడం లేదు, ఎందుకు రిలీజ్ చేయడం లేదు. సో ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ వారైతే ఈ మూవీని ఓటీటీ ప్రీమియర్ అనేది చేయకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయకుండా ఆపడానికైతే ట్రై చేస్తున్నారంట. ఎందుకు తెలిసిందే మీకు, బిగ్ కాంట్రవర్సీ అయితే అయింది ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి. సో అందుకు ఫిలిం ఇండస్ట్రీ వారు ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ శాటిలైట్ ప్రీమియర్ కానీ చేయకుండా ఆపడానికైతే ట్రై చేస్తున్నారంట. ఇదే కానీ నిజమైతే వెరీ సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I'll keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more